ఇక్కడ మన ఫ్లాట్స్ ఉంటాయి, ఈ పక్కన రాంబాబు గారి ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదే దారి బాబాయ్. ఎవరమ్మా ఈ అనుకోని అతిథి? డుంబు వాళ్ళ ఫాదర్. వాడిని చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. డుంబుగాడంటే ఆ బండనా మనవడేనా? అవును డాడీ. నేను నీకు డాడీ ఏంట్రా? నీకు మనవడైనప్పుడు నువ్వు నాకు డాడీ కాదేంటి? అబ్బు మంచి లాజిక్, మంచివే. నాన్న ప్రభా, బాబాయ్. ఈ దొంగ నా కొడుకుని పైకి తీసుకెళ్ళి రారా. 1 2 3 4 ఒంటికాలు మీద డాన్స్ చేస్తున్న దిష్టి వినాయకుడిలాగా ఎంత ముద్దొస్తున్నాడు మా అబ్బాయి. కాదురా నీ బాబుని. కాదు మా అమ్మకి మొగుడివి. ఇక్కడ కూడా అరే అరే నా బాబు నా బాబు నా బాబు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడడానికి వచ్చాను రా. నిన్ను చూడగానే నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఏ బార్ కన్నా వెళ్ళి ఒక ఫుల్ కొట్టేసి నైట్ వాల్వా బస్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతా. లోపలికి రావడం మాత్రమే, బయటికి వెళ్ళడం కలలో కూడా జరగదు. ఎందుకనరా? ఒక గుడ్ న్యూస్, మనం కిడ్నాప్ అయిపోయాం. కిడ్నాప్ అంటే తెలియని ఎదవలా కనబడుతున్నాను రా నీకు. కిడ్నాప్ అంటే కత్తులు ఉండాలి, బరిసెలు ఉండాలి, బళ్ళేలు ఉండాలి. ఏవి కదా గన్నే వచ్చింది. చాలా కాల్చనా, మూసుకొని పని చూసుకో. కిడ్నాప్ అని తెలిసి కూడా ఇక్కడే ఉంటారేంట్రా? వాడు దూకు పారిపోదాం, నాతో వచ్చేయండి. మరి నువ్వు మీరు రాకపోతే ఊరుకుంటాను అనుకున్నారా? నేను బయటకు వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే నా పేరు మ్యాక్డౌల్ ప్రసాదే కాదు. చెప్పండి కదా. బాబాయ్ ఇది వర్కౌట్ కాదు బాబాయ్, వదిలేండి దాన్ని. ఆడేదో అంటున్నాడు చూడరా. ఫ్యూచర్ లో ఇక్కడ బాగుంటుంది బాబా. మా నాన్న పారిపోయి పోలీసుల్ని తీసుకొస్తానంట. అది సంగతి ఏంటి చూడరా. ఒరేయ్ నా కడుపుని అలా పుట్టావరా? నీ కడుపులో ఎక్కడ పుట్టాను? మా మమ్మీ కడుపులో పుట్టాను. నీకు అదే పెడతారులే. ఒరేయ్ ఎదవా.